Good morning, friends. Welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Watch this video till end. Today's topic is unstoppable multi-bagger railway stocks. సో ఇది రైల్వే స్టాక్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, సో ఎన్ని టైప్స్ ఉన్నాయి రైల్వే స్టాక్స్ అవి ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ వన్ ఐఆర్ఎఫ్సి అండి. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి దాదాపు టూ టూ ల్యాక్స్ క్రోర్స్ ఉంది. ఆల్మోస్ట్ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 145.90 నిన్నటి క్లోజింగ్. పిఈ రేషియో వచ్చేసి 31.82. నెక్స్ట్ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 7,316 క్రోర్స్ ఉంది. దాని ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 168.40. రైల్వే వికాస్ నిగమ్ వచ్చేసి 51,885 ఉంది. సో దాని క్లోజింగ్ వచ్చేసి 255 ఉంది. జూపిటర్ అది వచ్చేసి దాని క్యాపిటల్ వచ్చేసి 14,461.20 ఉంది. సో దాని ప్రైస్ వచ్చేసి 483.45 క్లోజింగ్ ప్రైస్ షేర్ రామకృష్ణ దీనిది వచ్చేసి 13,194 మార్కెట్ క్యాపిటల్ ఉంది. సో దీని షేర్ ప్రైస్ వచ్చేసి 689. దీని పిఈ రేషియో ఎక్కువ ఉంది, 53.18. హైయెస్ట్ పిఈ రేషియో వచ్చేసి 281.28 ఉంది. సో ఇంకోటి ఐఆర్సిటిసి వచ్చేసి దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 74,336. దీని ప్రైస్ వచ్చేసి 990. నెక్స్ట్ టీటాగర్ రైల్వే సిస్టమ్స్ వచ్చేసి దాదాపు దీని క్యాపిటల్ వచ్చేసి 12,930. దీని ప్రైస్ వచ్చేసి 1068 షేర్ ప్రైస్. బిఈఎంఎల్ లిమిటెడ్ దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 12,697.62. సో దీని షేర్ ప్రైస్ వచ్చేసి 3676. దీని పిఈ రేషియో వచ్చేసి 80.4. సో ఒకసారి మనము ఐఆర్ఎఫ్సిని గ్రాఫ్స్లో చూద్దాం. ఇది ఐఆర్ఎఫ్సి షేర్ హోల్డర్ ప్యాటర్న్. ఇది ప్రమోటర్స్ వచ్చేసి బ్లూ కలర్లో 86 ప్రమోటర్స్ దగ్గర 86.36 ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 1.08% మాత్రం ఉంది. డిఐఎస్ దగ్గర 1% మాత్రం ఉంది. పబ్లిక్ దగ్గర 11.68% ఉంది. వీళ్ళు ఎక్కడ కూడా ప్లెడ్జ్ చేయలే, ప్లెడ్జింగ్ జీరోలో ఉంది. సో మంచి స్టాక్ ఇది ఐఆర్ఎఫ్సి. లాస్ట్ 3 years నుంచి ఇది ఆల్మోస్ట్ 5523 ఆల్మోస్ట్ 523% ఇచ్చింది. లాస్ట్ 1 year చూసుకుంటే 337% ఇచ్చింది. నెక్స్ట్ ఈ ప్రజెంట్ ఇయర్లో 46.85 ఇచ్చింది. లాస్ట్ 3 months నుంచి ఇది 5% తగ్గింది. లాస్ట్ 1 month నుంచి 0.1% తగ్గింది. లాస్ట్ వీక్ నుంచి 6.26% తగ్గింది. సో యావరేజ్ మంత్లీ డెలివరీ ఇది, వాల్యూమ్ డెలివరీ ఇది. 1 month 1 crore షేర్స్ డెలివరీ అయినాయి. 1 weekలో చూసుకుంటే 80 lakhs షేర్స్. ఎస్టర్డే అంటే ఫ్రైడే రోజు 63 lakh షేర్స్. నిన్న మండే రోజు చూసుకుంటే 65 lakhs షేర్స్ డెలివరీ అయినాయి. దాదాపు 26.71% డెలివరీ అయింది. చూడండి, ఆల్మోస్ట్ మీరు లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే దాదాపు 525%, ఆల్మోస్ట్ 525% రిటర్న్ ఇచ్చింది ఓన్లీ ఒక ఐఆర్ఎఫ్సిలో. చూసుకోండి, చార్ట్ని బాగా అనలైజ్ చేయండి. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ చూడండి. ఇక్కడ ప్రమోటర్స్ వచ్చేసి 72.84 ఉంది షేర్ హోల్డర్స్ ప్యాటర్న్. తర్వాత ఎఫ్ఐఎస్ వచ్చేసి 2.32% ఉంది. డిఐఎస్ వచ్చేసి 6.18% ఉంది. పబ్లిక్ దగ్గర మాత్రం 18.66% ఉంది. ఎక్కడ కూడా ప్లెడ్జ్ చేయలేదండి షేర్స్ని. ఒకసారి చూడండి, ఎక్కడ ప్లెడ్జింగ్ అనేది లేదు షేర్స్ని, జీరో ప్లెడ్జింగ్.
మరి లాస్ట్ ఇయర్, అంతకుముందు 3 ఇయర్స్ ఎంత రిటర్న్ ఇచ్చింది ఆర్వీఎన్ఎల్లో? చూడండి, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి దాదాపు 750% ఇచ్చింది. 750%, నాట్ 100 కాదు, 100 కాదు, 200 కాదు, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 750% ఆర్వీఎన్ఎల్ షేర్. ఆర్వీఎన్ఎల్ సో లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే మనకి 112% ఇచ్చింది. ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనకి 40.87 ఇచ్చింది. లాస్ట్ 3 మంత్స్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 4% రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 1 మంత్ నుంచి -1.1% మైనస్లో ఉంది. లాస్ట్ 1 వీక్ నుంచి దాదాపు 7.44% లెస్ అయింది. మంత్లీ యావరేజ్ డెలివరీ చూడండి, ఆల్మోస్ట్ 48 lakhs, అంటే 32.61% డెలివరీ ఆఫ్ షేర్స్ అయినాయి. 1 వీక్లో 30% డెలివరీ అయింది, 28 lakhs. ఎస్టర్డే అంటే ఫ్రైడే రోజు 25 lakhs షేర్స్ డెలివరీ అయినాయి. అంటే మండే రోజు మాత్రం 28 lakhs, మళ్ళా 30.85% డెలివరీ అయినాయి షేర్స్ ఐఆర్ఎఫ్సి. సో ఇవి చార్ట్స్లో కూడా చూద్దాం. ఇది జస్ట్ మీకు ఒక వ్యూ ఇవ్వడానికి ఇదంతా. సో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి దాదాపు 750% అంటే అసలు దేంట్లో పెట్టినా ఇంత మనీ రావు. సో బాగా ఇచ్చింది ఇది ఆర్వీఎన్ఎల్. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. నెక్స్ట్ టెక్స్మాకో. ఈ టెక్స్మాకో చూడండి, షేర్ హోల్డర్స్ ప్యాటర్న్. ప్రమోటర్స్ దగ్గర 48.14% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 11.04% ఉంది. డిఐఎస్ దగ్గర 8.31% ఉంది. సో పబ్లిక్ దగ్గర 32.49% ఉంది. అదర్స్ దగ్గర 0.02% ఉంది. సో ఇది కూడా ఎక్కడ కూడా ప్లెడ్జింగ్ అనేది జరగలేదు. మనకు చూసుకుంటే ఇక్కడ 0.00 ఉంది. చూడండి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇది. నెక్స్ట్ ఇది టెక్స్మాకో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి దాదాపు 550% ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే దాదాపు ఆల్మోస్ట్ 200% దగ్గరలో ఇచ్చింది. ఈ ఇయర్ టు డేట్ తీసుకుంటే 1.61% లోలో ఉంది. లాస్ట్ 3 మంత్స్ నుంచి చూసుకుంటే మనకి 8%, 9% డౌన్లో ఉంది. లాస్ట్ 1 మంత్ నుంచి 0.5%, లాస్ట్ 1 వీక్ నుంచి 1.98%. సో 1 మంత్ యావరేజ్ వచ్చేసి 51% షేర్స్ డెలివరీ అయినాయి. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే 49% షేర్స్ డెలివరీ అయినాయి. సో ఎస్టర్డే చూసుకుంటే 8 lakhs షేర్స్ డెలివరీ అయినాయి, అంటే ఆల్మోస్ట్ 45% షేర్స్ డెలివరీ అయినాయి ఆ రోజు ట్రేడ్ అయిన దాంట్లో. సో నిన్న మండే రోజు చూసుకుంటే దాదాపు 12 lakhs షేర్స్ ట్రేడ్ అయితే 46.98% డెలివరీ అయినాయి షేర్స్. ఇవి మనం చార్ట్లో కూడా చూద్దాం. ఈ 3 షేర్స్ని చార్ట్లో ఏ విధంగా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయో ఒకసారి దీన్ని చార్ట్లో కూడా చూద్దాం. ఇది ఐఆర్ఎఫ్సి చార్ట్ చూడండి. ఇప్పుడైతే కొంచెం రెసిస్టెన్స్ జోన్లో ఉంది ఇది ఐఆర్ఎఫ్సి. దాదాపు నేను ఎక్స్పెక్టింగ్ దీని టార్గెట్ వచ్చేసి 210 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో సపోర్టు 135 దగ్గర ఛాన్సెస్ ఉన్నాయి. 135 బ్రేక్ డౌన్ అయింది అనుకో, దాదాపు మనకి 120 బిలో వస్తుంది షేరు. సో 135 కింద బ్రేక్ అయితే దాదాపు మనకు 120 దగ్గర మళ్ళా 120, 110 దగ్గర కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇదైతే జస్ట్ సపోర్ట్ జోన్లో ఇంకా రాలేదు. సపోర్ట్ జోన్కి ఇంకా అక్యుములేషన్ జోన్లోనే ఉంది ఇది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఆర్వీఎన్ఎల్ చూద్దాం. ఆర్వీఎన్ఎల్ చూడండి, ఇది కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇది కొంచెం సపోర్ట్ జోన్లోనే ఉంది. 244, 245 దగ్గర బై చేస్తే బాగుంటుంది. దీన్ని టార్గెట్ వచ్చేసి 350. ఆర్వీఎన్ఎల్ టార్గెట్ 350. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. ఐదర్ ఐఆర్ఎఫ్సి అయి ఉండొచ్చు, ఐదర్
ఆర్‌బీఎన్ఎల్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. ఇది నా అనాలిసిస్ మాత్రమే. నా ప్రిడిక్షన్ మాత్రమే. సో, ఇది ఇక్కడ సపోర్ట్ ఉంది. 244 అది మిస్ అయితే మనకి మళ్ళా 210 దగ్గర సపోర్ట్ జోన్‌లో ఉంది. దీని టార్గెట్ వచ్చేసి 350. ఆల్మోస్ట్ ఇవి ఐఆర్ఎఫ్‌సి కానియండి, ఇవన్నీ కూడా లాస్ట్ 3 ఇయర్స్ చూసుకుంటే దాదాపు 500, 600, 700% ఇచ్చినాయి. సో, నెక్స్ట్ స్టాక్ మనం ఏవైతే చార్ట్‌లో మాట్లాడుకున్నామో అది చూద్దాం. ఇది టెక్స్మాకో చార్ట్. చూడండి, ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్‌కొచ్చి ఇక్కడి నుంచి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నా టార్గెట్ వచ్చేసి దీనిది ఆల్మోస్ట్ 250. సో, ఇప్పుడే ఇంకా కన్ఫర్మ్ కాలే క్యాండిల్. సో, కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక్కసారి చూడండి. ఆల్మోస్ట్ ఇది కూడా మంచి ప్రైజింగ్‌లో ఉంది. సో, హై వచ్చేసి 231. సో, ఇది నాకు తెలిసి ఇది కొంచెం బెస్ట్ ప్రైసే. సో, 163, 161. సో, ఆఫ్టర్ ఎలక్షన్స్ దీని మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయితది. ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 స్టాక్స్ కొంచెం మీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా నిఫ్టీ 50 చార్ట్ చూద్దాం. సో, దీని టార్గెట్ వచ్చేసి 250 అండి. ఈ స్టాక్ టార్గెట్. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. నెక్స్ట్ నిఫ్టీ 50 చూద్దాం. సో, మనం ఏదైతే సాటర్డే రోజు వీడియో ఏదైతే వేసినానో దాంట్లో నేను చెప్పినానో ఈ వీక్ పాజిటివ్ ఉంటుందని. సో, ఫస్ట్ ఓపెనింగ్ వచ్చేసి నిఫ్టీ 50 మండే రోజు నిన్న ఓపెనింగ్ వచ్చేసి 2227 ఓపెన్ అయింది. 027. సో, హై వచ్చేసి 22,131. లో వచ్చేసి ఆల్మోస్ట్ 21,821. ఓపెనింగ్ నుంచి ఆల్మోస్ట్ 150, 200 పాయింట్స్ డౌన్ అయింది. అక్కడి నుంచి రికవరీ వచ్చింది. ఆల్మోస్ట్ 48 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయింది. ఏదైతే నేను మొన్న సాటర్డే రోజు ఏదైతే చెప్పినానో, సో, ఈ వీక్ పాజిటివ్ ఉంటదని. సో, అది పాజిటివ్ సిగ్నల్ ఇక్కడ కనపడుతుంది. ఏదైతే సపోర్ట్ జోన్ నేను చెప్పినానో అక్కడి నుంచి సపోర్ట్ జోన్ కూడా స్టార్ట్ అయింది నిఫ్టీ 50. ఈరోజు ట్యూస్‌డే చూద్దాం ఎట్లుంటదో మార్కెట్. నాకు తెలిసి ఈరోజు కూడా పాజిటివ్ ఉంటదనే అనుకుంటున్నాను. పాజిటివ్‌గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఓపెనింగ్ వచ్చేసి ఒక 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ 50. అక్కడి నుంచి చూద్దాం. ఒకసారి బులిష్ క్యాండిల్ వస్తదా? ఏ క్యాండిల్ వస్తదో దాన్ని బట్టి మనం వి కెన్ గో. నాకు తెలిసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాదాపు వి కెన్ ఎక్స్‌పెక్ట్ 24,000 నుంచి 25,000 వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు నిఫ్టీ 50. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దామండి. బ్యాంక్ నిఫ్టీ మనకి ఓపెనింగ్ వచ్చేసి 47,389 ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ. హై వచ్చేసి 47,841. లో వచ్చేసి 46,983. చూడండి ఎంత డిఫరెన్స్. హైకి లోకి ఆల్మోస్ట్ 900 పాయింట్స్ డౌన్ అయింది. అక్కడి నుంచి రికవర్ అయ్యి ఆల్మోస్ట్ 333 పాయింట్స్ అప్ అయింది. సో, క్లోజింగ్ వచ్చేసి 47,754 దాకా వెళ్ళింది. సో, క్లోజింగ్ నేను ఏదైతే చెప్పినానో అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని నిన్న ఏదైతే చెప్పినానో చూడండి, ప్యాటర్న్ చూడండి. 1, 2, 3, 4. సో, ఇక్కడి నుంచి సో, వీ కెన్ ఎక్స్‌పెక్ట్ 50,000 అబోవ్. సో, దిస్ టైమ్. సో, లాస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ట్రేడింగ్ సెక్షన్ డౌన్ అయింది. ఇక్కడి నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, బుల్లిష్ క్యాండిల్. సో, ఇంకా ఇది బుల్లిష్ క్యాండిల్ కూడా కాదు, హాఫ్ బుల్లిష్. సో, హాఫ్ బుల్లిష్ కూడా అనను. కొంచెం విక్ వచ్చి తర్వాత కింద విక్ వచ్చింది. సో, ఇంకా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ కాలేదు. నేను ఎక్స్‌పెక్టింగ్ ఇది ఒక 100-200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ట్యూస్‌డే 100-150 పాయింట్స్ ఆర్ 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతది. ఒకసారి చూసుకోండి. సో, ఈ వీడియో కొంచెం లెంతీ అవుతుంది. సో, ఈ వీడియోని ఎండ్ చేద్దాం. సో, బ్యాంక్ నిఫ్టీ ఒకసారి ఎవరైతే ఆప్షన్ ట్రేడర్స్ ఉంటారో ఒకసారి చూసుకోండి. ఈరోజు
ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కొంచెం సస్టైన్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోండి. పుట్ ఆప్షన్ కానివ్వండి, కాల్ ఆప్షన్ కానివ్వండి, ఒకసారి చూసుకోండి. మా నాకు తెలిసి ఇది ఈ వీక్ అంతా అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి నాకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Thank you. Jai Hind.